హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియారాజ్ని. ఈరోజు థర్స్డే వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ చూపించబోతున్నా చూడండి. సో నేను ఎవ్రీ థర్స్డే సాయిబాబా పూజను చేస్తాను. సో మార్నింగే లేచాను. సో మార్నింగ్ అంటే కూడా 7:30కి లేచాను. ఎందుకంటే మా పిల్లలు పడుకోవడానికే లేట్ చేసేస్తారు. 12:30, 1 అవుతుంది. సో ఇప్పుడు హాలిడేస్ కదా, తొందరగా లెవ్వరు కూడా. సో లేట్ అయ్యే పడుకుంటారు. సో నేను అంతా క్లీనింగ్ చేసుకోవాలి కదా, పూజలు ఉన్నప్పుడు చాలా క్లీనింగ్ ఉంటాయి కదా, కసు నూక్కోవడం, మాపింగ్ పెట్టుకోవడం. సో నేనంతా ఇల్లంతా ఊడ్చేస్తున్నా చూడండి మొత్తం. సో నాది థర్స్డే, మండే, సాటర్డే పూజలు ఉంటాయి, ఫ్రైడే. సో నేనైతే ఆ రోజైతే ఫుల్ క్లీనింగు, చాలా టైం పడుతుంది పూజ చేయడానికి కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడంతా ఊడ్చేస్తున్నాను అనమాట. సో మొత్తం మా పిల్లలైతే నైట్ మొత్తం చెత్త చెత్త చేసేస్తారు. నేను డైలీ ఒక 3 టైమ్స్ అయినా ఊడ్చేస్తాను అనమాట. నాకు క్లీన్గా ఉండాలి. ఇట్లా మెస్సీగా ఉంటే ఏదో ఎవరైనా వస్తే ఎలా ఉంది కదా ఇల్లు అనుకుంటారు, కాబట్టి అంటారేమో అని. సో నేను ఊడ్చేస్తూనే ఉంటా. ఒక 3-4 టైమ్స్ అయినా ఊడ్చేస్తాను. సో అయినా నేను ఇలా ఊడ్చిన గంటకే మళ్ళీ పేపర్స్ అలా వేస్తూనే ఉంటారు. ఇవన్నీ నా కూతురే వేస్తుంది. పేపర్ కటింగ్ చేయాలంటే తనకు చాలా ఇష్టము. నేను ఎన్నిసార్లు తిట్టినా కూడా కట్ చేస్తూనే ఉంటుంది పేపర్స్. సో ఒక్కొక్కసారి వదిలేస్తాను. వాళ్ళు కూడా ఏం పాపం హాలిడేస్ కదా, ఏం చేయాలి పిల్లలు అని. సో నేను ఇప్పుడు మాపింగ్ చేస్తున్నా. దాంట్లో నేను కొద్దిగా సాల్ట్, సర్పు వేసాను అనమాట. సో వీక్లీ ఒక్కసారైనా నేను ఇలా సాల్ట్ వేసి తూడ్చేస్తుంటాను అనమాట. సో బయట కూడా ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసి తర్వాత అక్కడ కూడా తూడ్చేసాను. సో మాకైతే గేట్ సపరేట్ ఇచ్చారు. ఇంతే ఉంటుంది నాకు ప్లేస్ అనమాట. బయట సో ఓనర్ వాళ్ళు పనామెని పెట్టారు. అంటే మెయింటెనెన్స్ చేయాలి కదా, అక్కడంతా మెట్లు అవన్నీ ఉంటాయి కదా. సో మేము మెయింటెనెన్స్కి కూడా అమౌంట్ ఇస్తామన్నమాట. సో అక్కడంతా క్లీన్ చేసుకుంటుంది తను. నేను ఇంతే క్లీన్ చేసుకుంటా. తర్వాత కడప తూడ్చేసి పసుపు పెట్టేస్తున్నాను. నేను మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా పసుపు పెట్టేస్తాను కడపకు. సో ట్యూస్డే అలా అంటే ఏం లేదు, నార్మల్ ముగ్గే చేస్తాను. ఇలా పసుపు పెట్టి ముగ్గు పిండితో అయితే నేను ముగ్గు వేయను. ఎందుకంటే చాక్పీస్తోనే వేస్తా. తొక్కుతారు కదా పిల్లలు. ఆ ముగ్గు వేసినప్పుడు అయితే ఇల్లల్లా ముగ్గు చేసేస్తారు మొత్తము. సో చాక్పీస్తోనే వేస్తా. ఏదైనా ఫంక్షన్స్, అదే పండగలు ఉంటే ముగ్గుతో వేసేస్తానమాట. ఆ రోజు చెప్తానే ఉంటాను. సో తొక్కరు. డైలీ అయితే ముగ్గు పిండితో వేయనండి. సో ఇలానే చాక్పీస్తోనే వేస్తాను. మాకు ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం కదా, గాలి కూడా వదులుతుంది. సో అదంతా ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం ఆగదు ఎక్కువసేపు. సో నాకు అలా ఆగకపోతే చిరాకు వచ్చేస్తుంది అనమాట. సో ముగ్గు బాగుంటుంది కదా ఇంటి ముందర, ఎంత బాగుంటే. సో నేను ఇలా చాక్పీస్తోనే వేస్తాను, చాలా బాగా కనిపిస్తుందని. సో ఎక్కువ అయితే నేను చాక్పీస్తోనే వాడతాను, ముగ్గు పిండి ఎక్కువ వాడను. సో ఏదో ముగ్గు వేస్తున్నా. సో నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు వచ్చు, చిన్నవైతే తక్కువనే అనమాట. సో పెద్దవి ఎంత పెద్దవైనా కూడా నేను వేసేదాన్ని మమ్మీ దగ్గర ఉన్నప్పుడు. సో పెళ్ళి కానప్పుడు పిన్ని వాళ్ళు వేస్తుండే, కానీ సంక్రాంతి అప్పుడైతే నేను చాలా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా. సో నాకు నచ్చుతాయి పెద్ద ముగ్గులు అంటేనే. చిన్న ముగ్గులు అంటే డైలీ వేస్తాం కదా. సో సంక్రాంతికి అయితే బాగా పెద్దవి వేస్తా. సో నా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయేసింది. సో నేను స్నానం చేసుకొని మొత్తం, సో మా పిల్లల్ని లేపానమాట. లేపిన తర్వాత నేను స్నానం చేసేసుకొని వచ్చాను. సో నేను ఆ రోజు ఉగ్గాని చేశానమాట, రాయలసీమ స్పెషల్ కదా. సో ఇక్కడ ఉత్తర కర్ణాటక స్పెషల్ కూడా. సో నా అబ్బాయికి తినిపిస్తున్నా. వాడు ఫోన్ లేకుంటే అస్సలు తినడు, ఎప్పుడో ఒక్కసారి తింటాడు